ఆయనను ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు, ఆయన సంరక్షించుకోవడం కొరకు హెచ్చరిక చేస్తూనే వచ్చారు. ఎంత హెచ్చరిక చేసినా ఫరో తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? కఠినపరుచుకుంటున్నాడు. దేవునికి ఎంత మాత్రం కూడా లొంగట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని తీర్పు మన ముందున్నది. దేవుడు ఏమన్నాడు? వారి వారి క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు నేను రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి అందరూ. లొంగాలనా లొంగొద్దా? చెప్పగలవా? నేను దేవునికి లొంగిపోయానండి, నేను దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నానండి, దేవుని మాటనే నేను వింటున్నానండి, దేవుని మాటకే నేను విధేయుడను అవుతున్నానండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. మనం విని వెళ్ళిపోవడం కాదు, ఏదో విని నేర్చుకోవడం కాదు. విన్న తర్వాత ఆ వాక్యం నీ హృదయంలో, నీ జీవితంలో ఎంతగా పనిచేస్తుంది? పనిచేస్తుందా, పని చేయట్లేదా? అట్లా లొంగకుండా ఉంటే చాలా ప్రమాదం ఉందని చెప్తున్నాడు. మానవుడు దేవునికి ఏం చేయాలి? సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా నడవాలి. అందుకే దేవుడు తన సేవకుని పంపి తన ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లొంగిన వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఉదయం లేవగానే ఏం చేస్తారు? వారు దేవునికి మొరపెట్టుకుంటారు. చెప్పండి, గుండె మీద చేసుకొని, ఈరోజు నేను లేచి గంట సేపు ప్రార్థన చేశానని చెప్పాను. చెయ్యం లేపొద్దు. నీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయం లేవగానే గంట ప్రార్థన చేశానండి, నేను ఉదయం ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, రాత్రి చేస్తానని చెప్పగలిగిన వారు ఉన్నారా? నేను ప్రతిరోజు ఒక్కరికైనా దేవుని సువార్తను ప్రకటిస్తానని చెప్పగలిగిన వారు ఉన్నారా? నేను ఇతరులను ప్రేమించే ఆ మంచి మనసు నాకుందని చెప్పగలుగుతారా? దేవుడు మనందరితోటి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఏమైపోతున్నారు మనుషులు? కఠినమైపోతున్నారు. కఠినపరుచుకుంటూ హృదయాన్ని ఏం చేస్తున్నారు? ఇంకా కఠినపరుచుకుంటున్నారు. కఠినపరుచుకున్న ప్రతిసారి నీకేమొస్తుంది? హెచ్చరిక వస్తుంది. హల్లెలూయా. హెచ్చరిక ఎట్లా వస్తుంది? దేవునికి మనం లొంగేంత వరకు, నేనెవరో తెలిసేంత వరకు, నా శక్తి ఏంటో తెలిసేంత వరకు ఫరోకి తన బలాన్ని చూపించాలని అనుకుంటున్నాడు.